ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఆ ఫుడ్ కింద పడిపోయింది, అయినా సరే ఆయన ఆపి అతని చేతిలో ఉన్న ఫుడ్ని తీసుకొని ఆయన్ని వెళ్ళిపోమన్నాడు. నాకు ఫస్ట్ అర్థం కాలేదు, కింద పడిపోయిన ఫుడ్ ఎందుకు తీసుకున్నాడా అని చెప్పి. వీడియో మొత్తం చూసాక నాకు అర్థమైంది. చిన్నప్పుడు ఆయనకి తినడానికి తిండి లేక ఏమీ లేక చాలా బాధలు పడ్డాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆకలితో పోరాటం చేశాడని చెప్పాలి. అంటే ఎవరు ఎంత స్థాయిలోకి వెళ్ళినా సరే మనం స్టార్టింగ్ అనుభవించిన రోజులు ఉంటాయి చూడండి, అవి గుర్తుపెట్టుకున్నవాడు ఎప్పటికైనా సక్సెస్లోనే ఉంటాడు. కింద పడిపోయిన ఫుడ్ని ఆ రోజు తీసుకొని తిన్న రోజులు గుర్తొచ్చాయి. అదే రోజు మళ్ళీ ఈయన సక్సెస్ అయిన తర్వాత కూడా గుర్తొచ్చింది. చాలా పెయిన్ఫుల్. అలా చాలామంది కష్టపడి వాళ్ళ కష్టంతో పైకి వచ్చి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఈ వీడియో